హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మనము తెలుగు సబ్జెక్టు పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి. దానిలో మనము అచ్చులతో నేర్పించాము. ఆ నుండి అహా అక్షరాలతో మనం పదాలు నేర్పించాము. అంటే 2 లేదా 3 అక్షరాలతో వచ్చే పదాలను మనము పిల్లలకు నేర్పించాం కదండి. మరి ఈరోజు హల్లులతో స్టార్ట్ చేద్దామండి. మరి కా నుండి ఘా వరకు పదాలను మనం పిల్లలకు నేర్పిద్దామండి. మరి వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించడం వల్ల నెక్స్ట్ అంటే చిన్న చిన్న పదాలు నేర్చుకున్న తర్వాత కొంచెం గుణింతాలు, ఒత్తులు ఇలాంటివన్నీ కూడా నేర్పించి కొంచెం సులభం నుండి మనం కఠినతరం వరకు మనం అలా నేర్పిస్తున్నాం కదండి. అంటే ఈజీ టు హార్డ్ మనము అలా వెళ్ళాలి. కాబట్టి ఈ ఒత్తులు, గుణింతాలు నేర్పించిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద పదాలు, నెక్స్ట్ వచ్చేసి వాక్యాలు, సెంటెన్సెస్ ఇలా మనము నేర్పిద్దామండి. మరి వాటికి అవి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇవి రావాలి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు మనం ఇవి నేర్పించాలండి. ఓకేనా అండి? మరి మీరు అచ్చులతో పదాలను పిల్లలకు నేర్పించారని అనుకుంటున్నానండి. ఓకేనా అండి? ఈరోజు మనం హల్లులతో స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఖాతో మనకు ఏమొస్తుంది ఈజీగా తెలుసు మనకు. కడవ, కడవ, కడవ. నెక్స్ట్ ఖాతో ఖ రాక్సున్న పెడితే రం, ఖరం, కడవ, ఖరం. నెక్స్ట్ గ, గ డ ప, గడప. కడవ, ఖరం, గడప. సెకండ్ ఖ ఒత్తిపట్టి పలకాలి. నెక్స్ట్ ఘ, ఘ టాక్స్నోతే టం, ఘటం. కడవ, ఖరం, గడప, ఘటం. చూడండి, కడవ ఇలా దిద్దించండి. ఖరం, నెక్స్ట్ గడప, ఘటం, ఘటం. మరి చూడండి, ఘటం. ఘ ఒత్తి పట్టి పలకాలి. టాక్స్ ఉన్న పడితే టం, ఘటం. కడవ, ఖరం, గడప, ఘటం. ఇలా పిల్లల చేత దిద్దించండి, చదివించండి. వాళ్ళ ఓన్గా చదివేటట్టు మీరు చెప్పండి,
మీ తర్వాత వాళ్ళు చెప్తారు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు అంటే వాళ్ళే స్వయంగా చదివేటట్టుగా మీరు చూడండి, చదివించండి. అలా వాళ్ళే స్వయంగా మన హెల్ప్ లేకుండా చదవడానికి మీరు వాళ్ళని అలా ఎంకరేజ్ చేయండి. అలాగే దిద్దించండి. ఇంకా నేను డైలీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు నోట్బుక్లో ఇలా చూడండి, కడవ 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 ఇలా 3 టైమ్స్ రాయించి ఇక్కడ స్కేల్తో లైన్ని డ్రా చేయించండి. నెక్స్ట్ ఖరం ఖరం అలా అలా ప్రతి వర్డ్ కూడా అలా రాయించండి. అలా ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు బుక్లో ఎలా రాయాలి, స్పేస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. స్లేట్లోనే నేర్చుకుంటారు. నెక్స్ట్ బుక్లో రాసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి కష్టం అవ్వకుండా ఈజీగా నీట్గా రాయగలుగుతారు. ఓకేనా అండి? మరి ఇలా పిల్లల చేత రాయించండి. చూసారు కదండి, ఈ విధంగా రాయించండి. నెక్స్ట్ ఈ 4 వర్డ్స్ని కూడా నేర్పించండి. కడవ అంటే తెలుసు కదండి, కుండ. ఖరం గాడిద. గడప తెలుసు, మన ఇంటి ముందు తలుపుల దగ్గర గడప ఉంటుంది. నెక్స్ట్ ఘటం, ఇది కూడా కడవ అంటే కుండ. దీని అర్థం కూడా కడవ, ఖరం, గడప, ఘటం. ఓకేనా అండి? మరి ఇవన్నీ కూడా పిల్లల చేత రాయించండి, నేర్పించండి. ఓకేనా అండి? చూసారు కదండి, మరి కా నుండి ఘా పదాలు మనం పిల్లలకు ఎలా నేర్పించాలో మరి ఇవి ప్రతిరోజు రాయించండి. నోట్బుక్లో కూడా 5 టైమ్స్, 3 టైమ్స్ అలా మీ వీలుని బట్టి మీరు పిల్లల చేత రాయించండి. ఇవి ఖచ్చితంగా పిల్లలకు ఈజీగా వస్తాయి. రాని పిల్లలకు ఇంకా 2-3 డేస్ ఎక్కువ చేయండి. కొంచెం ఎవరైతే త్వరగా నేర్చుకోలేకపోతున్నారో అలాంటి పిల్లలకు 2 పదాలు నేర్పించండి. ఈరోజు నేను 4 పదాలు నేర్పించాను కదండి, మీరు 2 పదాలను నేర్పించండి. అవి వచ్చాక మిగతా 2 పదాలను నేర్పించండి. ఓకేనా అండి? మళ్ళీ ఇలా నేర్పించడం వల్ల పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ఎంత రాని పిల్లలైనా సరే ఈ అక్షరాలు కనుక గుర్తుపట్టి వాళ్ళు రాయగలిగితే ఇలాంటి పదాలు ఈజీగా నేర్చుకుంటారు. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.